మహిళా నాయకురాలు సైడ్ అయిపోవడంతో మాజీ ఎమ్మెల్యేకు లైన్ క్లియర్ అయిందా? నిన్నటిదాకా టికెట్ తనదే అన్న ధీమాతో ఉన్న నాయకురాలు సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు? అనంతపురం జిల్లాలో పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గంపై టీడీపీ క్లారిటీకి వచ్చేసిందా? సీనియర్ లాస్ట్ ఛాన్స్ అన్నారా? పార్టీనే ప్రయోగాలు వద్దు అనుకుంటుందా? మేడం సైడ్ అయినట్టేనా? మళ్ళీ సీనియరేనా? పెనుగొండలో ప్రయోగాలు లేవు. టీడీపీకి కంచుకోటగా చెప్పుకోదగ్గ నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుగొండ ఒకటి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 1994 ఎన్నికల్లో మొదటిసారి పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుండి 2019 దాకా కూడా మొత్తం 8 సార్లు ఎన్నికలు జరిగితే పెనుగొండలో 7 సార్లు టీడీపీనే గెలిచింది. 2005లో పరిటాల రవీంద్ర హత్య తరువాత ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సునీత పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గ పునర్విభజనతో రాప్తాడులో పోటీ చేశారు పరిటాల సునీత. 2009 నుండి పెనుగొండలో పోటీ చేస్తూ వస్తోన్న బీకే పార్థసారథి 2009, 2014లో 2 సార్లు గెలిచారు. 2019లో వైసీపీ వేవ్ లో శంకర్ నారాయణ చేతిలో ఓడిపోయారు. 2019 మినహా గడిచిన 30 ఏళ్లలో 25 సంవత్సరాలు పెనుగొండ నుండి టీడీపీ ఎమ్మెల్యేనే ప్రాతినిధ్యం వహించారు. 3 దశాబ్దాలుగా పెనుగొండ టికెట్ విషయంలో టీడీపీ ఎప్పుడూ పోటీ రాలేదు. కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా బీకే పార్థసారథికి ఆయన సామాజిక వర్గానికే చెందిన కురుబ సవితమ్మ నుండి తీవ్ర పోటీ ఎదురైంది. ఈసారి పెనుగొండలో బీసీ ప్లస్ మహిళా సమీకరణాల్లో సవితమ్మే టీడీపీ అభ్యర్థిగా ఉంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే కొన్నాళ్లుగా సడన్ గా సైలెంట్ అయిపోయారు కురుబ సవితమ్మ. వాస్తవానికి సైలెంట్ అనే దానికంటే సైడ్ అయిపోయారనే అనుకోవాలి. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఉషశ్రీ చరణ్ ఈసారి పెనుగొండ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అంగబలం అర్థబలం పుష్కలంగా ఉన్న ఉషశ్రీ చరణ్ తో పోటీకి సవితమ్మ సరిపోరనేది టీడీపీ అధిష్టానం ఆలోచన. దీంతో సవితమ్మ కూడా పెనుగొండ టీడీపీ టికెట్ ప్రయత్నాలు విరమించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మరోసారి లైన్ క్లియర్ అయినట్టు చెప్తున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని బీకే చెప్పడంతో అధినేత కూడా అంగీకరించినట్టు సమాచారం. బీకే పార్థసారథి కురుబ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం, మరోవైపు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన్నే మళ్లీ దించాలన్న నిర్ణయానికొచ్చింది టీడీపీ అధిష్టానం. పార్టీకి కంచుకోట లాంటి పెనుగొండలో కీలక సమయంలో ప్రయోగాలు వద్దన్న అభిప్రాయంతో ఉందట టీడీపీ అధిష్టానం. పెనుగొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. టీడీపీ క్యాడర్ కూడా చాలా వరకు పార్థసారథి అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నట్టు పార్టీ సర్వేలో తేలిందట. రేస్ నుండి సవితమ్మ కూడా సైడ్ అవ్వడంతో పార్థసారథికి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది.